శరణార్థులు బాగుండ్రానుల్లా అబ్బో వలయం టీవీకి ఇయ్యాలైతే మంచి మంచి పాటలు పాడిస్తానని తీసుకొచ్చిన ఎవరిని పట్టుకొచ్చిన అంటావా? అబ్బో ఎల్లమ్మ కథ, మల్లన్న కథ, పెద్దిరాజు కథ, గంగమ్మ, వామ్మో ఒక్క తీరు కథలు కావు, మస్తు కథలు చెప్తుంది అన్నట్టు. గా ఎవ్వరిని పట్టుకొచ్చినా మరి ఏడికంచి వచ్చింది ఏమేమో కథలు చెప్తుంది. అందరు జానపదాలు వాడతారు, పాటలు పాడతారు, కానీ ఈమెను కథలు చెప్పిద్దాని ఏమంటే చాలా వద్దులైతుంది అబ్బా. నేను ఇనక కూడా కథలు ఇంటనైతే నాకు మనసు నిమ్మలం అవుతుంది. అందు గురించి అవ్వని పిలుద్దాము, ఏడికెంచి వచ్చింది అన్ని ముచ్చట్లు మాట్లాడుకుంటా ఇక ఈ కథలన్నీ చెప్పించుకుందాం. అరే మంచిగా ఇనుర్రబ్బా, జానపదాలే కాదు ఇవి వింటేనే మనకు మనసు మంచిగా అనిపిస్తుంది. చూడుండ్రిగా. అమ్మ నమస్తే. నమస్తే. బాగున్నావా? బాగున్నా మేడం. ఏడికెంచి వచ్చినావు? సంతపట్ల మాది. సంతపట్ల. ఇంకేంది మస్తు గలగల చేయాలి ఇప్పుడు. కానీ ఏం పేరు? నా పేరు రాములమ్మ. రాములమ్మ. రచ్చ రచ్చ చేయాలి ఇప్పుడు. తొక్కేది గంగ, మొక్కేది గంగ, తాగేది గంగ, తల కోసుకునే గంగ, సగల సాండాలు ఎల్ల పోసే సత్యవీర గంగ, కుండల పోసేది గంగ, కూరట్ల పోసేది గంగ, మరి తొక్కేది గంగ, మొక్కేది గంగ, మరి గంగ లేదైతే ఏనాడు నిమిషమైన నిల్వబోదు జనము, మరి గంగ మర్యాద అట్లుండని మరి ఎండికొండ కైలాసముల నట, మరి ఎండికొండ కైలాసములనైతే మరి అమ్మవారు రేణుకమ్మ, మరి పర్వపతి వత భూలోక మాత రేణుక, మరి అటువంటి 12 ఏళ్ళ పిల్ల అయింది. మరి ఆ పిల్ల కనుక ఒక కళ్యాణం చేసిండ్రు. మరి ఇంత పోయి అంత పోయి పెద్దాయి మరి మట్టె మావరపట్నం వెళ్తున్నదమ్మా. ఇక మట్టె మావురానా మావురానా, మట్టె మావురానా మావురానా, ఇక అమ్మవారు రేణుకమ్మ రేణుకమ్మో, అమ్మవారు రేణుకమ్మ రేణుకమ్మో, ఇక కొడుకు బాధలకు రేణుకమ్మ, కొడుకు బాధలకు రేణుకమ్మ, ఇక మత్స్యవారముల రామ 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 రామ, ఇక ఆ తల్లి ఉంటలేదు రేణుకమ్మ, ఆ తల్లి ఉంటలేదు రేణుకమ్మ, మరి కొడుకు అన్న పరశురామయ్య, మరి రాముడే బల పరశురాముడు, మరి అడుగు తీసి అడిగేస్తుంటే రామయ్యకు మరి అంత గజం భూమి గుంగుతుందట. ఓ తల్లి ఓ రేణుకమ్మ, మా తండ్రి ఆడ ఉన్నాడో మరి మా తండ్రి దాడ చెప్పంటుండే. ఓ కొడుకా ఓ పరశురామ, నీ కాళ్ళు మొక్కేదాను పరశురామ, నేను దొంగదాన్ని గాను కొడుకా రామయ్యో, ఇక పతివాత ధర్మము నాకున్నది, పతివ్రత ధర్మము నాకున్నది, నేను పతివాత ధర్మంగా రామయ్యో, ధర్మంగా రామయ్యో, నీ తండ్రి దాడ చెప్పనైతి నా కొడుకా, దాడ చెప్పనైతి నా కొడుకా, నీ తండ్రి చచ్చిన్నాడు కోమారక, మరి 24 ఏళ్ళ పోరుడు అయ్యాక మరి నా కొడుకుతోటి నేను నన్ను చంపినవని దాడ చెప్పొద్దని మరి నా భర్త గనక పానం వదిలిండు. మరి ఇప్పటి వరకు 12 ఏళ్ళ బాలలు, మరి ఇంకా 12 ఏళ్ళ అయ్యేదాకా నేను జాడనైనా చెప్పనానే రేణుకమ్మ, జాడనైనా చెప్పనానే రేణుకమ్మ, ఎప్పడరాని బాధలమ్మో గారేనుకో, పడరాని బాధలమ్మ గారేనుకో, పర్వపాతి వాత రేణుకమ్మ, రేణుకమ్మ, ఎప్పడరాని బాధలన్నీ పడుతున్నదే, పడరాని బాధలన్నీ పడుతున్నదే, భూలోక మాతనమ్మ రేణుకమ్మ, భూలోక మాతనమ్మ రేణుకమ్మ, మరి ఆదిశక్తి అమ్మవారు భూలోక మాత మట్టె మామనముల ఉన్నదట. మరి ఆ 12 ఏళ్ళ బాలుడు అటువంటి పరశురామయ్య మరి బాలలతోటి అంతా ఆట ఆడబోయిండే. మరి ఆడిన రామయ్య ఇంటికి వచ్చిండట. మరి చిన్న పోయి శ్రీమంచి అరుగుల మీద కూర్చున్నాడట. మరి కన్న తల్లి చూసింది, ఓ కొడుక రామయ్య నువ్వు ఎందుకన్నా కూర్చున్నావు నా కొడుక, ఎందుకన్నా కూర్చున్నావు నా కొడుక, నువ్వు చిన్న పోయి ఉన్నవురా రామయ్యో, ఉన్నవురా రామయ్యో, నాతోటి చెప్పు కొడుక నాయి కొడుక, నాతోటి చెప్పు కొడుక నాయి కొడుక, అమ్మవారు ఎప్పుడైతే తల్లి అడుగుతున్నదో మరి అటువంటి రామయ్య ఏమంటుండు, ఓ తల్లి ఓ రేణుకమ్మ నా తోడి సంగడీలంతా ఆట ఆడుతున్నరే, మరి బోలు బొంగురాల ఆట ఆడుతున్నారు, మరి అటువంటి బొంగురం నాకొద్దమ్మా, మరి కంసల రామయ్య చేసిన బొంగురం వద్దమ్మా,
మరి ఆనాడు గనక పెద్దలు పట్టింది అటువంటి బోలు బొంగురము రమ్మంటే రావాలి ఓయ్ పొమ్మంటే పోవాలి మరి అటువంటి బొంగురం నోసించాలన్నాడే ఓ కొడుకా ఓ రామయ్య గటువంటి బొంగురమ్ము రామయ్య అటువంటి బంగురాము రామయ్య ఇక నా వద్ద లేదు కొడుకా రామయ్యో నా వద్ద లేదు కొడుక రామయ్యో నేనేడదెద్దు కొడుకా రామస్వామి నేనెడగొద్దు కొడుక రామస్వామి ఇక నా మాట ఈయన కొడుకా రామస్వామి నా మాట ఈను కొడుక రామస్వామి అటువంటి బొంగురం అంటే నేను వినలేదు కోమారక ఓ తల్లి ఓ రేణుకమ్మ మరి రమ్మంటే రావాలి పొమ్మంటే పోవాలి నేను చెప్పిన పనులు వేయాలి బోలు బొంగురము అమర దేవతలు కొమర దేవతలు పట్టిన బొంగురం కావాలి మరి ఇటువంటి మాటలు అంటుండు రామయ్య ఆ కన్న తల్లి గనుక ఇంటున్నది ఓ కొడుక పరశురామ నీ కాలు మొక్కేదాను పరశురామ నీ కాళ్ళు మొక్కేదాను పరశురామ నాకు బొంగురమ్ము జాడలైనా దొరకయిరా బొంగరము జడలైనా దొరకయిరా ఈడలేదు ఆడలేదు రామయ్యో లేదు వాడలేదు రామయ్యో 12 ఆమె మీద రామస్వామి 12 ఆమెడ మీద రామస్వామి 12 ఆమె మీద కొడుక కోమారక మరి గొర్రెల కాడమ్మ ఉన్నదట మరి అటువంటి గొర్రెల కాడమ్మ దానికి పోతే మరి బొంగురం జాడ చెప్తుందని చెప్పిందే మరి అటువంటి ఒక రామయ్య రాముడే రాముడు బల పరశురాముడు అడుగు తీసి అడుగు పెడితే మరి అర్ధగజం భూమి గుంగుతుందట మరి రారాజు ఎప్పుడైతే పోతున్నాడో ఆ బొంగురం పట్టుకొని వస్తున్నాని ఇంట్లోకెళ్ళి బయలు వెళ్ళే రామసాని ఇంట్లోకెళ్ళి బయలు ఏ రామస్వామి ఇక పోత ఉన్నాడాట నమ్మో రామరామో ఉన్నాడాట నాట రామరామో ఆరండ పడివిలోనే అడవిలోనే కారండ పడవిలోనే అడవిలోనే ఇక వస్తనే ఉన్నాడమ్మా నడకనైనా ఇక కాలు నడకతోటి వస్తున్నాడే మరి అటువంటి రామయ్య వస్తుండట మరి అక్కడ వచ్చే వరకు మరి ఎక్కడ లేని గంగమ్మ వారుతుందట అమ్మా అసలు ఏండ్ల కింద ఇన్న ఎల్లమ్మ చరిత్ర ఎల్లమ్మకున్నన్ని బాధలు ఇయ్యాలి రేపోలన పడుతుండ్రా అంటే గింత కష్టం రాగానే ఓ నేను ఇది చేసుకొని వస్తా అది చేసుకొని వస్తా నేను ఏగలేను అది ఇది ఇక మొగంతోనైతే ఈడాకులు పిల్లలతోనైతే ఇక ఏదో ఒకటి చేసుకొని ఏదో ఒకటి ఆగమవుతారు కానీ ఎల్లమ్మ ఆనాడు పడ్డ బాధలు ఇయ్యాలి ఎవరు పడతలేరులే చిన్న బాధల్ని ఎలా పోయాలి దాని పక్కకు ఎట్లా దాటుకొని పోవాలనో పోవాలి గట్టిగా నిలబడాలి అంతేగాని సూసైడ్ చేసుకొని వచ్చుడు అది చేసి అదంతా కాదు ఎల్లమ్మనే పంచవన్నెల దేవత అందరికంటే పెద్ద ఆమె అంత పతివతే ఆమె ఎల్లమ్మ ఎల్లమ్మ అంత మంచి దేవత ఏ దేవత లేదని అంటారు అందరు దేవతలు అందరు మంచిగా చేసిర్రు మనందరికి కానీ ఎల్లమ్మకు భర్త ఉండు పిల్లలు ఉన్నారు ఇల్లు సంసారం ఉంది ఇంటింటికి ఉంది ఎల్లమ్మ మరి అదే మషమ్మ ఎల్లమ్మ ఆళ్ళు చూడు ఉన్నారా పోషమ్మ దేవత ఊరవతలు ఒకటే ఇప్పుడు ఎల్లమ్మ తల్లికి ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చినాయి అంటే భర్త అట్లా మునిరాజు కదూ మునిరాజు ఆ బాధలు పడడం వల్ల వీళ్ళు పిల్లలు పెద్దగా అయ్యి ఆమెని మరి మా అయ్య జాడ చెప్పు అని ఈ బాధ స్టార్ట్ చేసిండ్రు అంతేనా అవును మరి ఎన్నేళ్ళకి చెప్పింది మరి ఎల్లమ్మ మరే ఎల్లమ్మ ఇప్పుడు తండ్రితోటి సాయవరం కట్టించుకొని ఎండికొండ కైలాసం మీద ఆ సాయవరం మీద గెలిచిన వాన్నే అటు సాధు గాని మొన్నాసి గాని సన్నాసి గాని ఎవరు గాని ఈ సాయవరంలో గెలిచిన వాడిని నేను లగ్గం చేసుకుంటాను ఆయన అని చెప్పింది స్వయంవరంలో ఎవరైతే గెలుస్తారో ఆయననే నేను లగ్గం చేసుకుంటా అంటే స్వయంవరం అయితే రాజాక రాజులందరూ మీనబావ ఈయన కార్తీక రాజు కూడా వచ్చి అక్కడ గుడిసెలు వేసుకొని కచ్చిరి కింద బారడు స్టోరీ వెనకాల కొంచెం ఉంటది అది వినుర్రు అందుకే మిసాలు గడ్డాలు వెరిగేదాకా అదే కత్తిరి మీద ఉండి ఆ సాయవరం గెలుస్తాం నేనే బాక్తా టమ్మం నేనే గంట కొడతా నేనే ఎక్కుతానని అందరూ రాజాక రాజులు అందరూ ఓడిపోతారు ఈ ఆఖరికి ఈ మేనబావ కూడా వస్తాడు వచ్చి ఆయన కూడా కింద పడతాడు ఓడిపోతాడు ఓడిపోయిండు మునిరాజు గెలిచిండు మునిరాజు గెలిచిండు అప్పుడు ఆమె లగ్గం ఆడిండు ఇక ఇదే కుట్ర ముదురుతుంది లోపల పెట్టుకొని ఇక వీళ్ళని కన్న బాధలు పెట్టిండు ఇక పుట్ట మీద బాణం వేస్తే ఆ బాణం మునిరాజుకు తగులుతుంది అప్పుడు మరి నా మునిరాజు తగిలిన ఈ బాణాన్ని పొయ్యి నా పానం దక్కాలంటే నువ్వు వేడంతరాల బోనం చేపించుకొని వస్తే నేను అది తింటే నేను లేచి కూర్చుంటారు అంటాడు అంతేనమ్మా సత్యానికి సత్యాన బోనం ఏడికకి ఏడంతరాల బోనం
ఏడికకి ఏడంతరాల బోనం తెస్తే సచ్చినోని కూడా లేస్తా అని చెప్పిండు ముందు. ఇక ఈ లోపల మరి టైం చాలా పడుతుంది కదా, పిల్లలు చిన్న చిన్నోళ్ళు ఇప్పుడే చెప్తే పోయి కొట్లాడతారు. మా అమ్మనికి ఇట్లా చేసిన వాట అని కొట్లాడతారు. మరి ఈ కొట్లాటలో నా పిల్లలు ఏమన్నా అర్థమైతే అని చెప్పి ఆమె అన్ని బాధలు పడుకుంటా కూడా ఆమె ఓపిక పట్టుకొని అప్పుడు చెప్పింది. లందగోళమా అది అగో లందగోళంలో కూడా దాసుకుంది కొడుకులను గొడ్డలు పట్టుకొని. మాదిగోళ్ళు అర్జెన్స్ వారి ఇంట్లోనే దాపెట్టుకుండ్రు, వాళ్ళే దాచుకుండ్రు, వాళ్ళే ఉంచుకుండ్రు. ఏ కులముల్లో పోయినా అందరు ఎలగొట్టిరు. మాదిగోళ్ళు అంత మంచోళ్ళు ఎవరు లేరు. 25 ఏళ్ళు వచ్చిన దానికా చెప్పలే. ఆమె భర్త మునిరాజు చెప్పిండు, పిల్లలు పెద్దగా చేతికి ఎదిగినాకనే నా జాడ చెప్పాలి, నువ్వు అప్పటిదానిక చెప్తే పిల్లలకి ఇబ్బంది అవుతుంది అని చెప్పిండు. ఇక ఆయన మాట విని అదే అన్ని బాధలు పడుకుంటా అదే దారిలో నడిచింది. ఇక పిల్లలకు తర్వాత చెప్పింది. అప్పుడు మళ్ళా ఇక పరశురాముడు వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు. అంతేనా, నేను పెట్టిన బాధలకు నన్ను క్షమించని కాళ్ళు పట్టుకున్నాడు. అంతేనా? అమ్మ మరి మీరు ఏం చేస్తారు? ఎట చెప్పినవి ఈ కథలన్నీ ఎట తెలుసు మీరు? ఏం కాలువ పోతా, కొయ్య పోతా, ఒరిగే పోతా. నిన్న మొన్న కూడా ఒరిగయ్య పోయినా. వామ్మో, ఇప్పటి కూడా పోతున్నావా? ఎండలు పోతేనే బాగా నీళ్ళు తాగిన సర్ది అయింది, జ్వరం వచ్చింది. ఒరిగయ్య పోతావా? పోయినాము. నిన్నమన్నా ఇతన పొట్లది ఉన్నది కోద్దాం రా అంటే నేనే కాదు నాతో 5-6 మంది కూడా. పిల్లలు ఎంతమంది మరి? నాకా 2 ముగ్గురు పిల్లలు. పెళ్లిళ్ళు అయినాయి, కొడుకు 2 పిల్లల తండ్రి చచ్చిపోయింది. అయ్యో, మీరు చెప్పుకుంటుంటే నా కడుపులో ఎట్లా తడాలు వస్తుంది. 2 పిల్లలు పుట్టినాక అటోటాకి వచ్చి చచ్చిపోయింది. అయ్యో, ఎన్నేళ్ళ కిందమ్మా? ఎట్లనో భగవంతుడికి. ఇక మరి ఇంకొక పాట అందుకుంటావా? ముత్యాలు నేనిస్తా మా తండగు రాయే బాలనంచారి తండా పడగాను నేను రాను పోరా లమ్మాడివాడా మా పగడాలు నేనిస్తా మా తండగు రాయే బాలనంచారి మా పగడాలు నా అంట్లా పత్తి రాసులురా లమ్మాడివాడా మా వదనాలు నేనిస్తా మా తండకు రాయే బాలనంచారి మా వదనాలు నా ఇంట్లో వడ్ల రాసులురా లమ్మాడివాడా చూస్తావా నాంచారి ఏమని మాటలు మాట్లాడుతున్నది. మరి వదనాలు తన ఇంట్లో వడ్ల రాసులు అంటున్నది, మరి ముచ్చాలు తన ఇంట్లో ముక్క రాసులు అంటున్నది, మరి పగడాలు తన ఇంట్లో పత్తి రాసులు అంటున్నది. ఓ తల్లి నాంచారి కాలుకు మొక్కేదాకరణ చూడమ్మా బాలనంచారి జరామా 7,000 మంద మరణమాయిందే బాలనంచారి ఇనవమ్మవో నాంచారిగా ఏమి చేద్దు. మరి 7,000 మంది గనక కథమైంది. మరి ముసలోళ్ళంతా మునిగిపోయినరు, మరి వసిపోసోళ్ళంతా చెల్లిపోయినరు, మరి పోరగళ్ళంతా మరణమైనరు. తల్లి మరి మా తండగు నువ్వు రాయే బాలనంచారి దేవి నంచారి వారే ఓ లమ్మడివాడా వారి లమ్మడివాడా అయ్యో నీ తండా పడగాను నేను రాను పోరా లమ్మడివాడా జరామా ముసలి వాళ్ళకొచ్చే ములుగురు రోగం రా జరామా వసి వాళ్ళకొచ్చే ధన వైరోగం మిట్ర వైరోగం జరామా పోరాగల్లాకొచ్చే పిడికిల రోగం రా వినబాబో లమ్మడివాడ ఇక ఏమి చేద్దురా. మరి ముసలి వాళ్ళకి వచ్చింది ములుగురు రోగం అన్నది, మరి వసి వాళ్ళకి ధనవై రోగం అన్నది, మరి పోరగాళ్ళకి పిడికిల రోగం అన్నది. అమ్మా నాంచారి ఆ ఊళ్ళో అంబోతూ అడ్డ మురిగింది ధరణి పొందింది. వజ్జరామా మా తండగు నువ్వు రాయే బాలనంచారి దేవి నంచారి వినవమ్మవో నాంచారి ఇక ఏమి చేద్దు. మరి గోలుకొండ నా బాబు నీకు గనక పెట్టిండట, మరి కొంగవన్నెల సీర పెట్టిండమ్మా, మరి అందులో పొడిచిన అద్దాల రైక పెట్టిండట, మరి ఎండి ఎరకల బుట్టి చేసిండట, మరి తాటికమ్మల బుట్టి తగలబెట్టి ఎండి ఎరకల బుట్టి చేయించినాడే బాలనంచారి
ఆ గోల్కొండ నా బాబు ఎట్లా పెట్టిండో ఓ తల్లి ఓ నంచారి గొంగ వన్నెల సీరే తెస్తారావమ్మ బాల నంచారి జరామ అందులో బౌడిస్తా అద్దాల రైకే చెవిడీల రైకే వారేవో లమ్మడి వాడ ఇక ఏమి చేయదు మరి గోల్కొండకు నా బాబు గనక ఎరుక చెప్పినా మరి రాజాక రాజుల దేవార దేవతల ఎరుక చెప్పినా మరి ఏడేళ్ల పిల్లని గనక ఎరుక నేర్చిన నా ఎరుక గనక ఒక హవరికం లేదు అబద్ధం లేకుండా నేను ఊరాన ఊరికి ఎరుక చెప్పి వచ్చిన మరి నీకు కూడా ఎరుక చెప్పరా మరి నీ తండపాడుగాను నేను రాని అని అంటున్నది అమ్మా నాంచారి కాలుకు మొక్కేదాకరణ చూడమ్మా బాల నంచారి మా ఎద్దు మొత బంగారం ఎత్తిస్తారాయే బాల నంచారి రామ ఎద్దు మొత బంగారం ఎత్తిస్తారాయే బాల నంచారి అయితే ఒక ఎత్తు మూత బంగారం ఇస్తాను అనగానే అప్పుడు నాంచారి గనక ఏమంటుంది అయితే మా తండ్రి ఎల్మకోటయ్య మా తల్లి ఎల్మ నాగమ్మ నేను కాని తినాన పుట్టినట ఈ ఎరకల వాళ్ళ కనుక నన్ను దానం చేసిర్రు మా మామ తోజాలు మా అత్త మంచి మరి నా భర్త గనక సోడప్ప అయితే నేను ఏడేళ్ల పిల్లని ఎరక నేర్చిన నా ఎరక గనక అహరికం కాదు వారే లమ్మడి వాడ అట్లయితే ఇక నేను అత్తనడిగి వస్తా మామనడిగి వస్తా రామ అట్లయితే ఇక నేను అత్తనడిగి వస్తా మామనడిగి వస్తా వారేవో లంబడి వాడ ఇక ఏమి చేద్దురా మరి ఎద్దు మొద బంగారానికి ఎక్కినాంచారి ఎద్దు మొద బంగారానికి ఎక్కినాంచారి వంశనాంచారి అయితే ఒక ఎద్దు మొద బంగారానికి ఎక్కినాంచారి మా అత్తమామను కనుక ఒక అడిగి వస్తానని అదే లంబడి వాడిని ఎంట పెట్టుకొని మరి ఏడేడు మేడల కిందికి వచ్చి ఆ లంబడి వాడిని ఆ పాటక్కడ కూర్చోబెట్టి ఏడంత్రాల మాలకి మీదకి ఎక్కి అటువంటి తడిబిడి తానం చేసి వస్తానని మరి అమ్మవారు కనుక మీదికి పోయింది. జబర్దస్త్ అసలు కథ చెప్తుంటేనైతే అబ్బా అట్లా ఒక్కలాగి ఆగిపించినా కానీ ఆగేటట్లేవు నువ్వు అట్లా వెళ్ళిపోతేనే నువ్వు ఎరకలు నాంచారు కథ ఇది ఎరకలు నాంచారు. తాత ఎప్పుడన్నా ఇప్పుడు నువ్వు చెప్పే పాటలు విన్నడా? ఇప్పుడు తాతకు అన్ని ఎరికే నాకు వస్తాయని. అంతేనా? ఏమంటాడు? కుళ్ళుకుంటాడా? తెలుసు, మా అత్తకు మా మామకు అందరు కూడా తెలుసు. నన్ను మా అత్త ఏడికి పోయినా పాట పాడా అనేది. ఏమనేది? తాత పాడమనేదా లేకపోతే ఏం పాడతావు పాడవాను మా రాములమ్మను వాడమాను పాట, మా రాములమ్మను వాడమాను అని. నేనే ఎవరన్నా రాములమ్మ పాడింది మంచిగా పాడింది అని అంటే మళ్ళీ ఇంటికి వచ్చి చెప్పేదా? వీళ్ళకెళ్ళి వచ్చి బతుకమ్మ పండుగ నాడు వీళ్ళకెళ్ళి వచ్చి తీసుకుపోతారు పాట పాడాలి అని. తీసుకుపోతే పోతా బాలయ్య రాములమ్మ తీసుకుపోతున్నామంటే తీసుకుపోతే మరి ఏం చేయాలి? ఇక ఓ అమ్మ ఇక ఒకటి దాకా ఆడొచ్చింది, ఒకటి దాకా కథ మొత్తం అయిపోయేది. ఇక తాత గురించి కూడా ముచ్చట చెప్పినావు. ఇక ఇప్పుడు ఇంకొక పాట అందుకో. ఎట్లా బతుకుదు ఎలా బతుకుదు తెలంగాణ జిల్లాలోనే, ఎట్లా బతుకుదు ఏడా బతుకుదు తెలంగాణ జిల్లాలోనే, రాతి తూటల రాజ్యమాయే తెలంగాణ జిల్లాలోనే, రాతి తూట రాజమాయే తెలంగాణ జిల్లాలోనే, రాతి తూటల రాజ్యమాయే తెలంగాణ జిల్లాలోనే, రాతి తూటల రాజమాయే తెలంగాణ జిల్లాలోన. మీసం మించిన కొడుకుల చూసి ఆశాలెన్నో పెట్టుకుంటే, 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 ఎదురు కాల్పులెక్కువాయే తెలంగాణ జిల్లాలోనే, ఎదురు కాల్పులెక్కువాయే తెలంగాణ జిల్లాలోన, ఎదురు కాల్పులెక్కువాయే తెలంగాణ జిల్లాలోనే, ఎదురు కాల్పులెక్కువాయే తెలంగాణ జిల్లాలోన. ఎట్లా బతుకుదు ఎలా బతుకుదు తెలంగాణ జిల్లాలోనే, ఎట్లా బతుకుదు ఎలా బతుకుదు తెలంగాణ జిల్లాలోన. గుట్ట పక్కన చేపము చూసి గుర్తు పట్టుట నేరమాయే, గుట్ట పక్కన చేపం చూసి గుర్తు పట్టుట ఎలా నాయే, గుట్ట పక్కన చేపము చూసి గుర్తు పట్టుట నేరమాయే,
రామాయే చూసి గుర్తు పట్టుట ఎలా ఏ కాలు మీది పుట్టు మచ్చ కన్నా తల్లి గుర్తులాయే కాలు మీది పుట్టు మచ్చ కన్నా తల్లి గుర్తులాయే అయ్య కాలు మీది పుట్టు మచ్చ కన్నా తల్లి గుర్తులాయే కాలు మీది పుట్టు మచ్చ కన్నా తల్లి గుర్తులాయే ఎట్లా బతుకుదు ఎలా బతుకుదు తెలంగాణ జిల్లాలోనే ఎట్లా బతుకుదు ఎలా బతుకుదు తెలంగాణ జిల్లాలో నే కొడుకుల చూసి ఆశలెన్నో పెట్టుకుంటే కొడుకుల చూసి ఆశలెన్నో పెట్టుకుంటే మీసం పెంచిన కొడుకుల చూసి ఆశలెన్నో పెట్టుకుంటే కొడుకుల చూసి ఆశలెన్నో పెట్టుకుంటే భాషలన్నీ నిరాశాయ తెలంగాణ జిల్లాలోనే ఆశలన్నీ నిరాశాయే తెలంగాణ జిల్లాలోన అమ్మ నిజంగా అమ్మ అప్పుడు ఉద్యమ కాలంలో వాడినటువంటి పాటలు అనుకుంటా ఇవి అప్పట్లో వాడిన గిసంటి పాటలు అంటే తెలంగాణ జిల్లాలో అప్పట్లో ఎట్లుండే మా తూటాలు ఎట్లా వెళ్ళినాయి పోరగాళ్ళు పెంచుకున్న పిల్లలు మీసాలు గడ్డలు వచ్చిన పిల్లలు పెద్దగా అయినాక చచ్చిపోతే పుట్టుమచ్చలు చూసి మేము చూసుకున్నాము అనేది అందులో అర్థము అసలు నిజంగా అంటే రాతి తూటల రాజ్యం అయింది కదా అప్పట్లో ఆ రాతి తూటలతోటి ఎక్కడ వేలి అక్కడ చచ్చిపోయిర్రు అప్పుడు చచ్చిపోయిండ్రు చచ్చిపోతే గుట్ట పక్కన శపాలు చూసి గుర్తు పట్టుకుంటలేరు అయితే కన్న తల్లికి ఇక మన పిల్లగాంది మన అసలు ఏడ ఉన్నాయి ఏందనేది అన్ని ఎరికే కాబట్టి అవి చూసి గుర్తు తల్లి గుర్తు పట్టుకుంది అమ్మా ఇక మరి ఇంత మంచిగా పాటలు పాడుతున్నావు నువ్వు కథలు చెప్తున్నావు అన్ని చెప్తున్నావు కదా ఏడికన్నా కథలు చెప్పించుకుంటే ఇండ్లల్లా పిలుస్తారా నిన్ను పిలుస్తారు పోతా వాడికి పోతా ఇళ్ళల్లో పోతే కూడా అది చెప్తావా? ఎక్కడ వాళ్ళు చెప్తే మేము పాడతాం అట్నా ఆ, అంటే కథలు చెప్పేటోళ్ళు వస్తారు కదా వాళ్ళు వాడతారుగా ఆ మేము కూడా వాడతాం పక్క పంచి అట్టరా అమ్మో నయమే కదా ఇప్పుడు రేపు పండుగ అవుతుంది ఊళ్ళే ఇక పండుగ కాడ ఇక థియేటర్ వేసుకొని ఇక కూర్చోవాలి కథ అంతా అయిపోయేదాకా వినాలి ఆకలి పోని బువ్వ పోని ఏది పోని కథ అంతా అయిపోయేదాకా ఇంటి రావాలి అమ్మా అప్పుడు మీరు రజాకారులు ఉండేనట్టు అవి నీకు ఎరికేనా ఎప్పుడు ఓ అప్పట్లో రజాకారులు ఉండే మాకు మేము భూములు అదేంది కింద బొక్కలు తోడి అందులో పోయేటోళ్ళం అన్నది దాచుకునేటోళ్ళం చెట్లు ఎక్కేటోళ్ళం అని చెప్తుండే మా అమ్మమ్మ రాముణ్ణి కొలువాలేరా చిన్న రాముణ్ణి కొలవాలేరా చిన్న రాముణ్ణి కొలువాలేరా చిన్న రాముణ్ణి కొలవాలేరా చిన్న రాజమే మారాలేరా కన్నా రాజ్యమే మారాలేలా కన్నా వందనాలమ్మా నీకు వందనాలమ్మా వందనాలమ్మా నీకు వందనాలమ్మా రాముణ్ణి కొలువాలేరా చిన్న రాముణ్ణి కొలవాలేరా చిన్న సీతకై రామయ్యరా చిన్న సీతకై రామయ్యరా చిన్న వనమాసమేలాడురా కన్నా వనమాసమేలాడురా కన్నా భూమికై నీ అయ్యరా చిన్న భూమికై నీ అయ్యరా చిన్న రక్తాన్ని చించాడురా కన్నా రక్తాన్ని చించాడురా కన్నా గూడు ఎదిరిపాయ గుండెలదిరిపాయ కొలిసిన రామయ్య కొండ దిగిరాడాయే వందనాలమ్మా నీకు వందనాలమ్మా వందనాలమ్మా నీకు వందనాలమ్మా రాముణ్ణి కొలువాలేరా చిన్న రాముణ్ణి కొలవాలేరా చిన్న రాజమే మారాలేరా కన్నా రాజమే మారాలేరా కన్నా తల వంచి నిలువద్దు ఎదిరించి నడవాలి తండ్రికి మించిన తనయుడవు కావాలి వందనాలమ్మా నీకు వందనాలమ్మా వందనాలమ్మా నీకు వందనాలమ్మా వందనాలమ్మా నీకు వందనాలమ్మా వందనాలమ్మా నీకు వందనాలమ్మా అమ్మా ఈ పాట సినిమా పాటనా లేకుంటే కలవలని చెప్పు నాకు శనివదేనా అమ్మో సినిమా పాట అని తెలియకుండానే నేర్చుకున్నావు కలపలలో వాడినావు కాదు అప్పట్లో ఏం తినేది చెప్పు నేను చిన్నగా ఉన్నప్పుడు ఏం తిన్నా గట్క గంజి తాగినరా నాడు వాళ్ళు ఏది తాగితే మాకు అది పోసిర్రు అప్పటిదే చాలా బలం మంచిగా ఇప్పటిదాకా ఉంటది ఇప్పుడు ఏముంది ఉడకబెట్టుకొని తినబడితే కూర ఎంతనో బువ్వ అంత తింటున్నాం అంత రుజు అయిపోతుంది అంతేనా అప్పట్లో గట్క సొద్ద గట్క జొన్న గట్క ఇవన్నీ తినేదట కదా బియ్యం బువ్వ తక్కువ తక్కువ అవి తినేది సద్దలు జొన్నలు అప్పుడు ఎక్కువ వండించారు నేను చిన్నగా ఉన్ననాడు నేను పెద్దగా అయినాక ఇక అవన్నీ పోయినాయి కానీ నేను చిన్నగా ఉన్న నాడు అయితే ఉండే అవన్నీ చరిత్ర ఇప్పుడు ఏది బీరప్ప చరిత్ర చెప్తావు పెద్దిరాజు పెద్దమ్మ కథ మరి శ్రీదేవి కథమ్మా
మరి అమ్మవారు సిరిదేవి ఉన్నది ఆ, మరి పోలు రాజు భార్య సిరిదేవి ఆ, మరి లగ్గమైంది నాగవెల్లి కాలే ఆ, మరి ఆవుల మంద గొర్రెల మంద కాడికి ఆ. అవరా కాపు వాయిపోయినాడే రామ రామ సముదాయం వినడే రామ రామ ఇక మంద కాడ ఉన్నాడట రామ రామో మందకాడ ఉన్నడాట రామ రామో ఇక కలియేడు మేడలల్లా మేడలల్లా కలియేడు మెడలల్లా మెడలల్లా ఏడేండ్ల పిల్ల అమ్మవారు సిరిదేవత రాజే రాజుల పెద్దయ్య మరి పెద్దిరాజు అనంగా మరి కోడిగుడ్ల రీతిగా గుడ్లుంటాయట మరి పిడికడి పిడికడి మీసాలు రెండపుకు వేషాలు మరి పిడికడి పిడికడి మీసాలట మరి మీసాల మీద నిమ్మకాయలు పెడతాడట మరి రాజే రాజుల పెద్దిరాజు అవరా రాజమ్మ ఏలుతుండే పెద్దిరాజు రాజంబు ఏలుతుండే పెద్దిరాజు ఎరా రాజు పెద్దయ్య పెద్దయ్యరో రాజు పెద్దయ్య పెద్దయ్యరో ఇక కడుపులోనే పొలం లేదు పెద్దయ్యకే కడుపులోన బలము లేదు పెద్దయ్యకు ఇక రాజమందు ఏలుతుండు పెద్దిరాజే రాజమంతు ఏలుతుండు పెద్దిరాజే పెద్దిరాజు రాజమేలుతున్నాడట మరి ఇక్కడ గనక ఒక తమ్ముడు మరి లగ్గమైంది నాగెల్లి కాలేదు మరి కాపు అయి ఆవుల మందల కాడున్నాడట పోలు రాజే మరి ఏడేండ్ల పిల్ల అమ్మవారు సిరిదేవత మరి కలియేడు మేడలల్లు ఉన్నదట మరి అదే సమయానికటనమ్మా మరి మద్దూరు సుమరణం రాస్తందుకట మరి భట్టురాజు వస్తున్నాడట మరి రాసుకుంటా వచ్చిండట మరి ఏడేడు మేడలకి వచ్చిండు అమ్మవారు సిరిదేవత మరి నీ పేరు చెప్పవమ్మా రామ రామ నీ పేరు చెప్పవమ్మా రామ రామ నీ పేరు యాల అడుగుతుండే రామ రామో నీ పేరు అడుగుతుండే రామ రామో ఏమి మాటలు అంటాడమ్మా రామ రామ ఈ మాటలు అంటాడమ్మా రామ రామ మీ రాజు నిన్ను లగ్గమైంది నాగవెల్లి కాలేదమ్మా మరి కాపు వాయి పారా 12 ఆమెడ మీదుండు మరి అటువంటి నీ భర్త పోల్ రాజు ఏడేండ్ల పిల్లకైతే మరి నీకు సంతానం ఇస్తానన్నడే మరి అమ్మవారు సిరిదేవత అమ్మవారు సిరిదేవాది దేవత జంగమేషం వేసుకుంటే రామ రామ జగమేశం వేసుకుంటే రామ రామ మరి జంగమేషం వేసుకోనటనమ్మా మధురు సుమర్ణం రాస్తానా అని మరి అటువంటి పాపని పంతులు వేషం మీద మరి శివాల జంగమయ్యి వచ్చిండట మరి నీ పేరు మీద రాస్తానన్నాడు ఓ నాయనా ఓ జంగమయ్యా మరి నా పేరు మీద రాస్తానంటున్నవయ్యా నాకు కొడుకులు లేరు బిడ్డలు లేరయ్యా ఓ భామా సిరిదేవత నీకు సంతాన ఫలం ఇస్తానమ్మా మరి నేను సంతానం ఇస్తా తీసుకో అంటే మరి నీకు కష్టం లేని కానుపైతది మరి నొప్పి లేకుండా పిల్ల పుడుతుంది అన్నాడే మరి అమ్మవారు సిరిదేవత ఏమన్నది నాయనా ఓ భట్టు రాజా నీ గుడ్లు గూలరా భట్టు రాజా గుడ్లుగులరా పట్టు రాజా నీ పాపలవసరా భట్టు రాజా మీ పాపలవసరా పట్టు రాజా నేను ఏడేండ్ల పిల్లను భట్టు రాజా నేనేళ్ళ పిల్లను పట్టు రాజా ఇక కొడుకులు అడిగి తీవ భట్టు రాజా కొడుకులు అడిగి పట్టు రాజా ఇక బిడ్డలు అడిగి తీవ భట్టు రాజా బిడ్డలు అడిగి పట్టు రాజా ఇక ఫలమిస్తానంటివి భట్టు రాజా సమస్తమంటే వీరటు రాజా నాయనా భట్టు రాజా మరి మద్దూరు సుమర్ణం రాసుకుంటూ వచ్చినవయ్యా మరి నా భర్త గనక కాపు అయిపోయిండు మరి నేను ఏడేండ్ల పిల్లనయ్యా మరి నాకు గనక అది సంతానం వద్దన్నదే అమ్మ కథ చెప్తేనైతే ఎంత టైం తీసుకొని చెప్పినా కథ మొత్తం తెల్లారిన దాకా వాడుకోవచ్చు పాడుతూనే ఉంటా ఎందుకంటే అంత పెద్ద స్టోరీ అంటే వాళ్ళ జీవితం మొత్తాన్ని ఆ కథ ద్వారా మొత్తం చెప్పుకోవచ్చు ఓ దినం పడుతుందా కథ మొత్తం చెప్పే వరకు ఎన్ని గంటలు పడుతుంది తెల్లారదాకా తెల్లారిదాకా పడుతుందిలే అలా చూసినాం మన కథని చెప్పుకుంటే అంత బాగుంటది ఇక జానపదాలు విన్నాము ఇక ఇటువంటి పాటలు విన్నాం కానీ ఇట్లాంటి కథలు వినడం చాలా తక్కువ కదా అందుకే మన రాములమ్మని పిలిచిన ఇప్పటిదాకా మనం అన్ని కథలు విన్నాము అది బీరప్ప కథ విన్నాము ఎల్లమ్మ కథ ఇవన్నీ చెప్పుకున్నాం కదా చాలా మంచిగా అనిపించింది కదా ఎవరెవరు చాలా రోజుల తర్వాత విన్నారో కమెంట్ కూడా పెట్టుండ్రి మరి రాములమ్మని పిలిస్తే మీకు ఎట్లా అనిపించింది మన వలయం టీవీలా అనేది కూడా నాకు కమెంట్ పెట్టుండ్రి మళ్ళీ ఒకసారి ఇంకో ఇంటర్వ్యూతో మళ్ళా కలుద్దామని ఇక మరి వలయం టీవీని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టుండ్రి మర్చిపోకుర్రి ఏమంటున్నా ఇక మరి ఇంకో ఇంటర్వ్యూతో మళ్ళా కలుద్దాం అది వరదాకా చూస్తూనే ఉండుర్రి వలయం టీవీ